తెలంగాణ అస్తవ్యస్తమవుతుందా? కాంగ్రెస్లో కల్లోలానికి కారణం ఏమి? రాజకీయం ఇంకో తీరుగా మళ్ళబోతుందా? నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 8 నెలలు అయింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటులో సీనియర్లకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం అక్కడక్కడ లోపాలు బయటపడుతున్నా అధికారం మాత్రం పూర్తి స్థాయిలో సవ్యంగానే వెళ్తుంది. కానీ ఎందుకో ఇటీవల వరంగల్ పర్యటనలో సీఎం వెళ్ళి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. వరంగల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర రాజకీయం పైన కూడా ప్రభావం చూపించేలా తయారైంది. విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రాజకీయ కారణాలతోటే వెనక్కి వస్తున్నాడా, లేదంటే అక్కడ నిజంగానే కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం వల్ల వస్తున్నాడా అనేటువంటి సందేహం ప్రజల్లో మొదలైంది. పరకాల సీటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకే ఒక కొత్త చర్చ విధానానికి దారితీసింది. పరకాలలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపేయాలని చెప్పి ఆ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అక్కడ స్టార్ట్ అయింది భేదాభిప్రాయాలు, అక్కడ స్టార్ట్ అయింది కాంగ్రెస్లో కల్లోలో. పరకాల సీటు మాది, పరకాల అనాదిగా మేమే ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఏదో రేవూరి ప్రకాష్ రెడ్డికి ఒక అవకాశం వస్తే రావచ్చేమో, కానీ పరకాల మా గడ్డ అని చెప్పి మంత్రి సురేఖ కూతురు సుస్మిత ఒక సంచలన కామెంట్ చేయడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపివేసింది. ఇక్కడ ఏకంగా సీఎంని టార్గెట్ చేస్తూ కొండ సురేఖ కూతురు సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్లో అల్లకల్లలో మొదలైంది. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఊడుతా అనే దాకా వెళ్ళింది. దీంతో ఈ విషయం పైన కొండా సురేఖ పెదవి విప్పలేకపోతుంది. అది తన కూతురు వ్యాఖ్యలు వ్యక్తిగతం, నా వ్యాఖ్యలు కాదు అని ఈమె చెప్తే, ఆమె కాంగ్రెస్లో సభ్యురాలే కానప్పుడు ఆమె ఎలా మాట్లాడుతుంది, ఆమె మాట్లాడిన మాటలకు నువ్వు బాధ్యత వహించాల్సిందే, నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే అని చెప్పి అదే పార్టీలో ఉన్నటువంటి 16 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు కలిసి సురేఖ పైన తిరుగుబాటు వ్యాఖ్యలు చేసే స్థాయికి వెళ్ళింది. అంతేకాదు అధికార పక్షంలోనే స్వపక్షంలోనే విపక్షం ఎలా ఉంటుంది, ఏకంగా సీఎంను విమర్శించే స్థాయికి ఆమె ఉందా? సీఎంను విమర్శించే స్థాయి ఆమెకు ఎక్కడిది? ఆమె వెనకాల నువ్వు ఉన్నట్టే అని చెప్పి కొండ సురేఖ పైన తీవ్రమైన ఆరోపణలు మొదలైనాయి. ఈ నేపథ్యంలో సీఎం లండన్లో ఉన్నాడు, అమెరికాకు వెళ్ళడం లేదు, ఆ అమెరికా పర్యటన రద్దయింది కాబట్టి సీఎంతోనే మాట్లాడతా అని చెప్పి సురేఖ చెప్తుంది. దీంతో కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజకీయం ఆ గ్రూపులే కానీ లేదంటే లొల్లే కానీ మళ్ళీ పాత కాంగ్రెస్ లాగా అనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ అంటేనే ఈ గ్రూపు తగాదాలు, ఈ లొల్లులు ఉంటాయని ఒక పేరుంది. ఈ 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు సరిగ్గా నడిచినటువంటి ప్రభుత్వంలో మళ్ళీ సేమ్ పాత సీన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. అసలు ఎందుకు కాంగ్రెస్లో ఈ అధికారం ఉంటుందా? దీనిపైన ఇంకొక విమర్శలు కూడా, ఆరోపణలు కూడా వస్తున్నాయి. అసలు సీఎంను విమర్శించేటాళ్ళు అందరూ కలిసి ప్రతిపక్షంతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర కూడా పన్నుతున్నారని చెప్పి ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలో అసమ్మతిగా మాట్లాడే ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అన్నటువంటి చర్చ ఒక సమిష్టిగా మొదలైంది. దీంతో అసలు కాంగ్రెస్లో కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా? సురేఖ గతంలో కూడా నటి సమంత పైన తీవ్రమైనటువంటి పదజాలంతో ఆరోపణలు చేసింది. అదేవిధంగా గతంలో కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రుల పైన ఆరోపణలు చేస్తే అప్పుడు మీనాక్షి నటరాజన్ పిలిపించి మాట్లాడితే అక్కడ సమస్య సద్దుమణిగింది. కానీ ఈసారి సమస్య సద్దుమణిగేలా కనిపిస్తలేదు. సమస్య పార్టీలో ఇంకెవరన్నా సీఎం గురించి మాట్లాడితే ఏం జరుగుతుందో తెలియజేసేలాగా కనిపిస్తుంది. చూద్దాం మంత్రివర్గంలో సురేఖ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా చూద్దాం. నమస్తే.